బాహుబలి తర్వాత ప్రభాస్ ను మళ్లీ తాము ఎలా చూడాలనుకున్నామో అలా చూసినందుకు సంతోషంలో మునిగిపోయారు. సలార్ సక్సెస్ ను వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ప్రభాస్ కూడా చాన్నాళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాననే ఆనందంలో ఉన్నారు. తన తదుపరి మూవీస్ కూడా ఇలాగే విజయం సాధించాలనే ఉద్దేశంతో మరింతగా శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో డార్లింగ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. మహానటి ఫేమ్ నాగాశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో ఒకటిగా ఉంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ ఫిలిం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లిమ్స్ వీడియో నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేశాయి. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న కల్కి నుంచి లేటెస్ట్ గా మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని విశేషాల గురించి చెప్పేందుకు డైరెక్టర్ నాగశ్విన్ నేరుగా ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ క్రమంలో కల్కి నుండి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో ప్రభాస్ తో పాటు దీపిక, అమితాబ్ కూడా ఉన్నారు. కల్కి సినిమాలో స్టార్ హీరోయిన్స్ దీపికా పడుకోనే, దిశా పటానీతో పాటు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ ఫిలిం ను తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్ టాక్. కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ ఓటీటీ కంపెనీ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందూ మైథాలజీ కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ అయింది. ముంబై కాలేజీ ఫెస్ట్ లో కల్కి పోస్టర్స్ సందడి చేశాయి. బాంబే ఐఐటీలో జరుగుతున్న కాలేజ్ ఫెస్ట్ లో దర్శకుడు నాగశ్విన్ పాల్గొన్నారు. అక్కడ టెక్నికల్ స్టూడెంట్స్ తో ఆయన ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. కల్కి గ్రాఫిక్ వర్క్స్ మరియు చిత్ర విశేషాల గురించి ఆయన మాట్లాడబోతున్నారు. ఇక ముంబై ఫెస్ట్ లో తెలుగు స్టార్ హీరో ప్రభాస్ పోస్టర్స్ కనిపించడంతో రెబల్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా సంబరపడుతున్నారు. ఈ సినిమా ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా తెరకెక్కుతున్న ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా 2 భాగాలుగా వస్తుంది. మరి కల్కి ఎన్ని భాగాలుగా వస్తుంది? సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్, గ్లిమ్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. కల్కి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.